ఇక సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు నెటిజన్ల మననన్నలు పొందేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నిస్తుంటారు. సెల్ఫ్ ట్రోలింగ్ తో అనేక మంది ఆకట్టుకుంటున్నారు. మంచైనా చెడైనా ఏదైనా కానీ సోషల్ మీడియాలో ఒక క్రెడిట్ కొట్టేందుకు ఉవ్విల్లురుతుంటారు. తాజాగా అలాంటి వేషాలు వేసిన వ్యక్తి ఆఖరికి కటకటాల పాలయ్యాడు. ఇక బెంగళూరు సిటీ పోలీసులు చేసిన ఓ ట్వీట్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఓ వ్యక్తి మాగాడి రోడ్లో పైత్యం ప్రదర్శించాడు. అయితే నడి రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్ చేశాడు. ఈ రీల్ జనాల్లోకి విపరీతంగా వెళ్ళింది. అయితే ఈ స్టంట్ అతనికి కాదు, ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించేదిగా ఉండడంతో బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఇలాగోలా ట్రేస్ చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇలాంటి వేషాలు వేస్తే కటకటాల వెనక్కి నెడతామంటూ ఓ సినిమాల్లోని ఫన్నీ సీన్ను జోడించారు. బెంగళూరు పోలీసులు మిమ్మల్ని గమనిస్తుంటారు, జాగ్రత్త అంటూ ఓ ఫన్నీ పోస్ట్ చేశారు. మననన్నలు పొందేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రయత్నిస్తుంటారు. సెల్ఫ్ ట్రోలింగ్ తో అనేక మంది ఆకట్టుకుంటున్నారు. మంచైనా చెడైనా ఏదైనా కానీ సోషల్ మీడియాలో క్రెడిట్ కొట్టేందుకు ఉవ్విల్లురుతుంటారు. తాజాగా అలాంటి వేషాలు వేసిన ఓ వ్యక్తి ఆఖరికి కటకటాల పాలయ్యాడు. బెంగళూరు సిటీ పోలీసులు చేసిన ఓ ట్వీట్ జనాలను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం ఓ వ్యక్తి మాగాడి రోడ్డులో పైత్యం ప్రదర్శించాడు. నడి రోడ్డు మధ్యలో కుర్చీ వేసుకుని టీ తాగుతూ రీల్ చేశారు. ఈ రీల్ జనాల్లోకి విపరీతంగా వెళ్ళింది. అయితే ఈ స్టంట్ అతనికే కాదు, ప్రజల ప్రాణాలకు కూడా ముప్పు కలిగించేదిగా ఉండడంతో బెంగళూరు పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎలాగోలా ట్రేస్ చేసి ఆ వ్యక్తిని అరెస్టు చేశారు. ఇలాంటి వేషాలు వేస్తే కటకటాల వెనక్కి నెడతామంటూ కూడా ఓ సినిమాలోని ఫన్నీ సీన్ను జోడించారు. బెంగళూరు పోలీసులు మిమ్మల్ని గమనిస్తుంటారు, జాగ్రత్త అంటూ ఓ ఫన్నీ పోస్ట్ చేశారు.